ములుగు జిల్లా ఏటూరు నగరంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో చైర్మన్ పెండ్యాల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక బాధ్యతగా ఎందరో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేలా శిక్షణ కార్యక్రమాలు అందిస్తున్నామన్నారు. వీటితో పాటు ఎంతో మందికి కంటి ఆపరేషన్లతో పాటు మెడికల్ క్యాంపు నిర్వహించి మారుమూల గ్రామాల్లోని ప్రజలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్తో మా వరంగల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లాలోని ఏటూరు నగరంలో ఉన్న షిరిడి సాయిబాబా దేవాలయం ఆధ్వర్యంలో దేవాలయ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పలు రకాల సామాజిక కార్యక్రమాల్లో మహిళలని ఎంపవర్మెంట్ చేస్తూ సామాజిక బాధ్యత నెరవేరుస్తున్నారు. మనతో దేవాలయ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్ గారు ఉన్నారు. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి అనే విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు షిరిడి సాయిబాబా దేవాలయం ఇక్కడ సామాజిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు. ఎలాంటి కార్యక్రమాల్లో ఈ దేవాలయం తరపు నిర్వహిస్తున్నారు? టెంపుల్ అంటే చాలా మంది ఆధ్యాత్మికం వైపు చూస్తారు, కానీ ఇక్కడ ఉన్న హాల్ ని నేను చైర్మన్ అయిన తర్వాత పరిశీలన చేసిన తర్వాత నాకున్నటువంటి పరిచయాలతో ప్రథమంగా మనం ఏం చేశామంటే SBI RCT అసన్పర్తిలో ఎప్పటికీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడుస్తుంది, స్వయం ఉపాధి శిక్షణ శిబిరం నడుస్తుంది. కానీ అక్కడ ఉన్న డైరెక్టర్ రవి గారితో మాట్లాడడం జరిగింది. సార్, మా యొక్క ఏజెన్సీ ప్రాంతం లోపల ఎంతో మంది వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వాళ్ళ చైతన్యం కల్పించడం కోసం మీరు ఇక్కడ అవకాశం కల్పించామంటే మా మాట తీసేయకుండా రవి గారు ఇక్కడ మొట్టమొదటిసారిగా 70 మందికి మనం మగ్గం నేర్పించడం. ఆ మగ్గం నేర్చుకున్న వాళ్ళు దాదాపు 30 మంది వాళ్ళందరూ ఎగ్జామ్ రాసిన పాస్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా మగ్గం కూడా SI తాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో మగ్గం కూడా వారికి మనం ముందుగా చైతన్యం ఇవ్వడం కోసం హెల్ప్ చేయడం జరిగింది. ఈ మహిళలకు చైతన్యం ఇవ్వడం కోసం జూట్ కేంద్రం కూడా ప్రారంభం చేయబోతున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఈ యొక్క సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా గ్రామ స్వరాజ్ సంస్థ ఆధ్వర్యం లోపల 50% డిస్కౌంట్తో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ కుట్టు మిషన్స్ ఒక 60 మందికి మనము నేర్పుతున్నాము. ఈ 60 మంది కూడా పెద్ద మేకర్ మనం ఇప్పించి వాళ్ళకు 2 ట్రైనర్స్ పెట్టి మన పర్యవేక్షణ లోపల వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా 2 రోజులనే బ్లౌజ్ కుట్టే స్థాయికి రావడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా కుట్టుకునే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల మనకు భరోసా ఇచ్చినట్టు ఉంటుంది. అంతేకాకుండా ఎడ్యుకేషన్ పర్పస్లో కూడా స్పోర్ట్స్లో కూడా మన దగ్గర ఘనత సాధించిన విద్యార్థి కూడా ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగినప్పుడు మనకున్నటువంటి బాబా టెంపుల్ నుంచి ఒక 60,000 రూపాయలు సమకూర్చి ఇంటర్నేషనల్ స్థాయి కూడా పంపించడం జరిగింది. ఈ విధంగా అందరి యొక్క సహకారంతోనే మనం ముందుకెళ్తున్నాం. సార్, మామూలుగా చూసుకుంటే సాయిబాబా దేవాలయం అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఈ అన్నదానాలు ఇవన్నీ నిర్వహిస్తుంటారు. దాంతోపాటు ఈ విధంగా మహిళలని వారి సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా మీరు ఈ ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలకు మీరు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది సార్? వాస్తవం చెప్పాలంటే పురుషులు ఎంత ఎటువంటి ప్రాముఖ్యత ఉంటుందో అదే స్త్రీలకు కూడా అదే ప్రాముఖ్యత ఉండాలనే కాన్సెప్ట్తోనే స్త్రీ శక్తి ఎదగాలి అని ఎంచుకున్నాను. ఆదిశక్తి పరాశక్తి అనే భావనతో మహిళల్ని చైతన్యం పరచడం కోసమే ఈ కాన్సెప్ట్ని ఎన్నుకోవడం జరిగింది. ఎలా ఉంది సార్, మీకు బయట నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఇటు మహిళలు కూడా వారంతటికి వారు స్వయం ఉపాధి కల్పించుకొని బయటకు వెళ్తున్న పరిస్థితి, వారు మీతో ఎలాంటి విషయాలు షేర్ చేసుకుంటారు? వాస్తవం చెప్పాలంటే ఇక్కడ మనం ట్రైనింగ్ పెట్టినటువంటి మరుక్షణంలో వాళ్ళ యొక్క హస్బెండ్స్ ప్రోత్సాహం ఉంటేనే, వాళ్ళ ఫ్యామిలీస్ ప్రోత్సాహం ఉంటేనే వాళ్ళు ఇక్కడ దాకా రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క సపోర్టింగ్ ఉంది కాబట్టి నేను ముందుకెళ్తున్నాను. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, అసలు మీరు ఏం నేర్చుకుంటున్నారు? ఎలా అనిపిస్తుంది ఇక్కడ నేర్చుకోవటం? మాకు చాలా బాగా నేర్పిస్తున్నారు. మాకు ఫస్ట్ ఫ్రాక్ నేర్పించారు, తర్వాత బాడీ లంగా నేర్పించారు. బాడీ లంగాలో మళ్ళీ ఫ్రాక్లలో 2-3 రకాలు అనేది చెప్పడం జరిగింది. అంబ్రెల్లా ఫ్రాక్ అని, కుచ్చులా ఫ్రాక్ అని 2 చెప్పడం జరిగింది. నిన్న మాకు బ్లౌజ్ నేర్పించారు. బ్లౌజ్తో పాటు కటింగ్స్ అంటే దేనికి ఎన్ని ఇంచులు పెట్టాలి, మనకి ఎంత ఉంటే సెట్ అవుతుంది, లావు ఉన్న వాళ్ళకి ఎంత, నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎంత, మీడియం వాళ్ళకి ఎంత అనేది ప్రతి దాని గురించి క్షుప్తంగా చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా మేము మాకు అర్థమయ్యే రీతిలో మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా మేడం వాళ్ళతో క్లియర్ చేసుకుంటున్నాం. చాలా మంచిగా నేర్చుకుంటున్నాం. ఎట్లా అనిపిస్తుంది మీరు? ఎందుకంటే ఇది నేర్చుకోవడం వల్ల మీ సొంత కాళ్ళ మీద మీరు నిలబడవచ్చు, మీ కుటుంబానికి ఆసరా అవ్వచ్చు కదా. ఎలా ఉంది? మీ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఇది మా కుటుంబ సభ్యులు నేర్చుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే రేపటి రోజున మనం కాలం మీద మనం బతకాలంటే ఏదో ఒక పని మనకు ఉండాలి. కాబట్టి ఇదైతే మన స్వయం ఉపాధి, మన ఇంటి దగ్గర ఉండి కుట్టడం వల్ల ఎవరి దగ్గర పోయి పని చేయకుండా మన సొంతంగా చేసుకుంటాం. కాబట్టి మనకు వేరే వాళ్ళ దగ్గర చేసుకుంటే మనకు అంత కంఫర్ట్గా అనిపించదు అన్నట్టు, టైమింగ్స్ ఉండవు. మనది మనం చేసుకుంటే మనకు కంఫర్ట్గా ఉంటుంది, మన ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవచ్చు, దాంతోపాటు వర్క్ చేసుకోవచ్చు అనేసి నా ఒపీనియన్. కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ, చెప్పండి, ఇక్కడ మీరు కుట్టు మిషన్ నేర్చుకుంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ మీరు ప్రోత్సాహం ఏ విధంగా ఉంది? ఇక్కడ మాకు ప్రభాకర్ సారు చైర్మన్గా ఉంటారండి, ఈ గుడి కమిటీ యొక్క చైర్మన్ గారు. ఇక్కడ మేము మగ్గం వర్క్ కూడా నేర్చుకున్నాము ఆల్రెడీ. సార్ ప్రోత్సాహం చాలా బాగుంటుంది. సార్ ప్రోత్సాహం వల్లనే ఇక్కడ జూట్ నడిచింది.
మగ్గం వర్క్ నడిచింది, అట్లాగే మిషన్ కూడా నేర్పిస్తున్నారు. జూటు మగ్గం వర్క్ అనేది ఆర్సెటి ద్వారా నేర్చుకున్నారు. అట్లాగే ఇప్పుడేమో ఇది గ్రామీణ స్వరాజ్య పథకం కింద నేర్చుకుంటున్నాము. మాకు ఇది ఫ్యూచర్లో ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. మాకు ఇంత హెల్ప్ చేసే వారందరికీ మేము మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అనేక రకాల రంగాల్లో వారిని ప్రోత్సహిస్తున్నారు. దాంతోపాటు వారికి కొంత సొంత కాళ్ళ మీద నిలబడి వారి కుటుంబాన్ని పోషించుకొని వారికి కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుందని ఈ ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామీణ మహిళలు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, ఏటూరు నాగారం.